క్యూఆర్ కోడ్లో ఏముంటుంది? ప్రస్తుతం ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ వాడుతున్నారు. అసలు అందులో ఏముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? క్యూఆర్ కోడ్ విధానాన్ని జపాన్లో 1994లో కనుగొన్నారు. ఇందులో నల్లని చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. వాటిని మాడ్యూల్స్ అంటారు. ఇందులో డేటా స్టోర్ అవుతుంది. ఇది 2 డైమెన్షన్ ఉంటుంది. రీడబుల్ ఆప్టికల్ లేబుల్లో యూఆర్ఎల్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇలా వివిధ రకాల సమాచారాన్ని పొందుపరచవచ్చు. దానిని స్కాన్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సాధారణంగా డబ్బు లావాదేవీలు చేయడానికి వీటిని అధికారికంగా వాడుతున్నారు. కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కువగా డేటాను స్టోర్ చేయడానికి వీటిని వినియోగిస్తారు. వీటిలో 3 పెద్ద బాక్సులు ఉంటాయి. ఇవి క్యూఆర్ కోడ్ను పొజిషన్లో ఉంచడంలో సహాయపడతాయి. క్యూఆర్ కోడ్లోని అలైన్మెంట్ ప్యాటర్న్, టైమింగ్ ప్యాటర్న్, అందులోని డేటా ఏంటని ఆ డేటాను ఎవరు తెలుసుకుంటున్నారో చెక్ చేసుకుంటుంది. ఈ కోడ్లోని 30% భాగం కనిపించకపోయినా, చెరిగిపోయినా అందులోని డేటాను తెలుసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ను ఎవరైనా జనరేట్ చేసుకోవచ్చు. కానీ క్యూఆర్ కోడ్లోని డేటా ఎంత మాత్రం సురక్షితం కాదట.